దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. హిజ్కియా అన్నాడు, సన్హెరీబులో ఎలాగ మాట్లాడతాడో తెలుసా? మా మలము మూత్రము తాగల మీరు అంటాడు ఇశ్రాయేలును. రబ్షాకే అనబడేవాడు గర్వంతో మాట్లాడాడండి. మా మలాన్ని తినాలరా మీరు, మా మూత్రాన్ని తాగల మీరు. మీ దేవుడు ఏమైనా గొప్ప దేవుడు అనుకుంటున్నారా మీరు? ఆ దేవుడు చెప్పకుండానే మేము ఈ దేశానికి వచ్చామా? ఆ దేవుని నన్ను మోసపోమాకండి, మాకు దాసులు కాండి అన్నాడు. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేసిన మందిరంలోకి వచ్చి ప్రవక్త దేవుని సేవకుడు ధైర్యపరిచి, నువ్వు వెళ్ళు, ఈ ఒక్క బాణం కూడా ప్రయోగించిన వాళ్ళు నువ్వు వెళ్ళి జనాలకు చెప్పు అన్నాడు. హిజ్కియా వచ్చి జనులతో చెప్తున్నాడు, దిగులు పడమాకండి, జరేపడమాకండి. అష్షూరీయులకున్నటువంటి బలం ఏంటి? మాంస సంబంధమైన బాహువే. అమ్మో 6 అడుగుల జానబావుడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదేనా అతని బలం? ఓకే, మీరు భయపడగాకండి. ఏంటి అతని బలం? అతని అధికారం అతని బలం, అతని ధనం అతని బలం, అతని సైన్యం అతని బలం. భయపడగాకండి అని అంటూ అద్భుతకరమైన మాట అన్నాడు. మాంస సంబంధమైన బాహువే అతని అండ, మన పక్షమున యుద్ధములు చేటుకు ఎవరున్నారు? మన దేవుడున్నాడు, మన దేవుడున్నాడు. అవును ప్రియులారా, 1998వ సంవత్సరం ఒక చిన్న సూట్ కేసులో 2 జతల బట్టలు పెట్టుకొని ఒట్టి చేతలో వచ్చి మొద్దనూరు మెయిన్ రూట్ లో, అక్కడ ఇప్పటికీ ఉందో లేదో నాకు తెలియదు కానీ మొద్దనూరు మెయిన్ రూట్ లో అక్కడ ఒక గానుగు ఉండేది. గానుగు ఇంట్లో బాడకి చేరాను నేను ఒంటరిగా. మా అమ్మ రాలా, మా నాన్న రాలా, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు రాలా. ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. జీవన పోరాటాన్ని ప్రారంభించాను. బిఎస్సిఎస్ అనబడేటటువంటి ఒక సంస్థ ఉండే, కరెంట్ కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం కడప జిల్లా అంతా హైదరాబాద్ ఒక ఆయన దగ్గర ఒక సూపర్వైజర్ గా చేరాను. ఇటు పులివెందుల నుంచి వెళ్తే వేముల, కొత్తపల్లి, నందిపల్లి, గొందిపల్లి మొత్తం ఈ ప్రాంతాలన్నీ సబ్ స్టేషన్స్ లలో వర్కులు ప్రతి దానిలో వర్క్ చేశాను నేను సూపర్వైజర్ గా. ఇటు చక్రాపేట, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి వరకు వర్క్ చేశాను నేను. అనేక ప్రదేశాల్లో పనులు చేశాను కడప జిల్లాలో. ఈ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటూ నన్ను ఎంతగా మా యజమానుడు నమ్మేవాడు అని చెప్పేసానంటే, ఆ రోజుల్లో 1999వ సంవత్సరంలో ఒక 3 లక్షలు బ్యాగ్ లో వేసుకొని కడపకు తీసుకొని వెళ్ళడము అని అంటే ఒక కారు ఇచ్చి పంపించేవాళ్ళు. జీప్ కారు కూడా కాదు. ఎంత నమ్మకం ఉండాలి? ఆ 3 లక్షలు తీసుకొని వేలుపులకు వెళ్ళి మా అమ్మ మా నాన్న ఉంటే, మా సార్ చూడు ఎంత డబ్బులు ఇచ్చినాడో, తీసుకెళ్ళిపోతున్నాడు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి అంటే, ఎంత డబ్బులు రా, మేము ఆ డబ్బులు చూసిందే లేదు. 3 లక్షలు ఎప్పుడు చూసిందాం? అయిపోయింది. కాలక్రమేణా ఓపెన్ యూనివర్సిటీ చేరాను. కాలేజీలో ఒక ఆటో డ్రైవర్ గా జీవనాన్ని ప్రారంభించాను. పనులు ప్రారంభిస్తూ వచ్చాను. ప్రభు పిలుపులు పట్టుకొని 2000 సంవత్సరంలో సేవకు వచ్చాను. ఎలా కడతావురా, ఏ ఊరు ఓడివరా అని అన్నారు. పక్కనేరా బాబు మా ఊరని చెప్పేశాను. ఊరు విడిపిస్తావురా అన్నారు. మాంస సంబంధమైన ఏ బాహువుకు భయపడలే ప్రియులారా, నా దేవుని వైపు చూశాను నేను. ఈ రోజు వరకు కూడా చాలా మంది రకరకాల ఆలోచన, వాళ్ళ పక్షాన వాళ్ళు ఉన్నారులే, పలానా నాయకులే, పలానా నాయకుడు. నా పక్షాన ఏ నాయకుడు కాదు, నా పక్షముగా ఉన్నవాడు సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు తప్ప ఎవరు లేరు ప్రియులారా. నా ధైర్యం దేవుడే. ఒక్కరిని నిలేసి సిఎస్ఐ గ్రౌండ్ లో ఒక్కరిని నిలేసి 6 మంది సంఘ పెద్దలు చెట్టు కింద నిలబెట్టి, ఎవరు రాని ఇక్కడ బేస్ మట్టాలు ఏమనింది, ఇది మా కాలనీ పక్కన మేమే ఉండాలి. చర్చి కడితే నీ బేస్ మట్టాలకు డబ్బులు ఎంతైందో చెప్పు, ఇచ్చేస్తాం.
ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అన్నారు. కుదరదన్నా, కుదరదు అన్నా, కుదరదు. సాయంత్రానికి వస్తాం, డబ్బులు ఎట్టగట్టవో చూద్దాం అని అన్నాడు. సాయంత్రానికి వచ్చేసరికి బేస్ మటల మీద గోడలు ఉన్నాయి. ఏంట్రా వీడు? నేను చెప్పాను, నేను కొట్లాన్నన్నా, నేను పోట్లాన్ను. నా ఆశ ఒక 10 మందికి సువార్త ప్రకటించాలని చెప్పేసి, నేను మీకు పోటీ కాదు, మీ అంత బలవంతుణ్ణి కాదు. నా బలం నా దేవుడే. కూలుస్తామన్నారు, కూలుస్తామన్నారు, కాలుస్తామన్నారు, జేసీబీతో పడగొడతామన్నారు. పడగొట్టుకోండి, ఆ పుణ్యం ఏదో మీరు మూట కొట్టుకోండి. నా బలం, నా సహాయం నా దేవుడే పిల్లలారా. మరి నీకెందుకు కాడు అంటా నేను. నీకెందుకు కాదు? నీ ముందు ఈత పులులు తిరిగినా, మన రాయలసీమలో ఈత పుల్లే కదా, నీ ముందు ఈటలు తిరిగినా నీ దేవుని ముందు పొరగడ్డి పుల్లలేవన్నీ గుర్తుపెట్టుకో. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, మంచి బుద్ధి కలిగి దేవుని పాద సన్నిధికి రావాలి. నువ్వు ఊరు కొట్లాట్లన్నీ తెచ్చి మిందేసుకొని దేవుడా సాయం వద్దు. నువ్వు న్యాయంగా ఉండు, న్యాయాధిపతి అయిన దేవుడు నీకు సహాయం చేస్తా. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇల్లు, పొలాలు, వాకిలు మాత్రమే కాదు ప్రియులారా. దేవుడు ఎక్కడికి వెళ్ళినా సహాయం చేయడం, ఎక్కడికి వెళ్ళినా సహాయం చేయడం. ఎన్నో నా సేవా జీవితాలు ఎన్నో చెప్పగలను. ఛార్జీలు లేక మెయిన్ రూట్ అమ్మడితే నడుచుకుంటూ వస్తే, నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, మెయిన్ రూట్ అమ్మడితే నడుచుకుంటూ వస్తే ఎవడన్నా ట్రాక్టర్ వాళ్ళు ఇంకొకరు ఎదురయ్యి ఏంటి అన్న రోడ్డు అమర్తిపోతున్నాడు, పల్లెకొచ్చి రోడ్డు అమర్తిపోతున్నారు అనుకుంటారేమో అని చెప్పేసి ఊర్లో నుంచి చాలా నడుచుకుంటూ వచ్చేసాను నేను పట్టణానికి. సువార్త ప్రకటించి కానుక అడగకుండా, ఇప్పించుకోకుండా, అమ్మ ఛార్జీకి లేదేమన్నా సాయం చేయండి అనుకోకుండా అడ్డదారుల చీరల మీద నడుచుకుంటూ వచ్చేసి ఊరు చేరుకున్న రోజులున్నాయి. అయితే అవి కొంతకాలమే. దేవుడు ఏ రోడ్ల మీద, నేను ఎప్పుడు అనుకుంటాను, ఏ రోడ్ల మీద కాలినడక, కులిపోయిన స్కూటర్ ఒకటి, మాసిపోయిన స్కూటర్ ఒకటి, ఆటో ఒకటి, ఏ రోడ్ల మీద తిరిగానో ఆ రోడ్ల మీద ఇప్పుడు నా దేవుడు ఎండ దెబ్బ అంత తగలకుండా చక్కగా నడిపిస్తున్నాడు కారులో. ఇది నా భక్తో గొప్పతనమో కాదు, కేవలం దేవునికి సహాయం మాత్రమే. ఇది ఆశీర్వాదం. నేను అంటాను, నేను ఎప్పుడు నీ స్థితి అట్లే ఉంటుంది అనుకో మాకు సోదరుడా. దేవుని ఎదుట నమ్మకంగా ఉండు, మంచి బుద్ధి కలిగి ఉండు. నా దేవుడు నీకు ఎలాగ సహాయం చేస్తాడో తెలుసా? ఇప్పటిదాకా ఎలాగ సహాయం చేస్తాడు ఆ మాట చెప్పి 2వ విషయంలోనికి వెళ్దామా? సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 228వ పేజీలో 7వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్యన దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఎబెనెజరు అనగా కిందన సహాయము రాయి. ఈ రోజు, ఈ క్షణం, ఇప్పటిదాకా సహాయం చేసిన దేవుడు ఏమంగ వదిలిపెడతాడంటాడా? ముందు వదిలిపెడతాడంగా? ముందు వదిలిపెట్టాడు. నీకు భర్త లేడా? ఆయన భర్తగా ఉన్నాడు. తండ్రి లేడా? ఆయన తండ్రిగా ఉన్నాడు. అన్నగా, నీ కొండగా, కోటగా, మన సహాయానికి ఆధారముగా ఆయన ఉన్నాడు. మన పక్షములు యుద్ధములు చేయువాడు, యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు ఎవరు? ఆయనే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నమ్ముకున్న నీకు ఎప్పటికీ సహాయం ఉంటుంది. అయితే నువ్వు మంచి బుద్ధి కలిగి ఉండు, దేవునికి ఇష్టకరంగా ఉండు. నువ్వు పాదం పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. ఎక్కడ కూడా చెయ్యి విడిచిపెట్టాడు. ఓకే, 2వ విషయానికి వెళ్దామా? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట నెల అతడు
జయము పొందెను. చాలు ప్రియులారా. రెండవది, నా దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ వెళ్తూ ఉన్నా, ఎక్కడ చదువుతున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ సేవ చేస్తున్నా, ఎక్కడ పరిచయం చేస్తున్నా, ఎక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నా, నీవు పోవు చోట్ల నెల జయ జీవితాన్ని ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? జయ జీవితం. ఓడిపోవడానికి కాదు దేవుడిని ఏర్పరచుకుంది సోదరి సోదరుడా, జయ జీవితాన్ని జీవించడానికి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. 33వ వచనాన్ని చూద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. దేవుని నమ్ముకుంటే అన్ని బిల్డింగ్లు కొంటావు, కార్లు కొంటావు, విమానాలు కొంటావు. ఇదే కాదు, దేవుని నమ్ముకుని నీకు లోకంలో ఏం కలుగుతుంది? శ్రమలు కలుగు. శ్రమలు కలుగుతాయి. ఆయన ధైర్యం తెచ్చుకో. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను. ఏమేమి జయించాలి మన లోకంలో? 4 విషయాలు జయించాలి ప్రియులారా. నువ్వు జయ జీవితం జీవించాలి అంటే 4 విషయాల్లో నువ్వు సక్సెస్ కావాలి. మొదటిది, లోకములో ఉన్న పాపాన్ని జయించాలి. యేసు ప్రభుల వారి గురించి యోహాను భక్తుడు బాప్తిస్మం ఇవ్వక ముందుగా చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోతున్నాడు. అవును ప్రియులారా, జయ జీవితం ఎలా కలుగుతుంది అంటే లోకములో ఉన్న పాపం అనగా బైబిల్ గ్రంథం యోహాను భక్తుడే అన్నాడు. యోహానే పాపం గురించి చాలా చక్కగా వివరించాడు. యోహాను మొదటి పత్రికలో వివరిస్తూ వస్తాడు ఆయన. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అమ్మ నాన్న ఇది చేయొద్దురా అన్నారా, చేస్తే పాపం, చేయకపోతే పుణ్యం రా బాబు. చాలా మంది ఇంట్లో అమ్మా నాన్న మాటలు ఇష్టపడవు కదండి, అమ్మా నాన్న మాటలు వినపడవు, ఇష్టపడరు, వినసొంపుగా ఉండరు. ఏంది మన ఇది ఎప్పుడు నస్సా అంటారు. ఎందుకండి? వీనికి బయట స్నేహాలు ఇష్టం కాబట్టి. బయట స్నేహాలు ఇష్టపడేవాడికి ఇంట్లో మాటలు నచ్చవు. బయట స్నేహాలు ఇష్టపడేవాడికి ఇంట్లో బంధాలు నచ్చవు. ఓడిపోతావు జీవితంలో. ఓడిపోయాను, పాడైపోతావు. ఈ లోకం ఎలాంటిది అంటే నువ్వు పాడైపోతే చేయి పట్టుకురారు, బాగుపడితే సంతోషించలేరు. సోదరి సోదరుడా, అన్నం లేదా పెట్టరు, ఆకలితో ఉన్నవా కడుపు నింపరు, కడుపు నిండుతో తింటున్నావా సంతోషించరు. అలాంటి లోకపు స్నేహాలు నీలో ఉన్నాయి. ఓడిపోతావు జీవితంలో. పడిపోయిన వాడిని చూసి నవ్వుతుందే తప్ప సమాజం అయ్యో అనే రోజులు కాదు. యాక్సిడెంట్ అయిపోయి అమ్మాయో అబ్బాయో లేకపోతే తల్లో తండ్రో కింద పడి రక్తం కారుతుంటే ఫోన్ ఆన్ చేసి రీల్స్ తీసేట్టుగా ఆ యొక్క విషయాలని బంధిస్తున్నారే తప్ప భుజం మీద వేసుకొని రక్తం తూర్చేటటువంటి మంచి సమరయులు లేరు సమాజంలో. తమ్ముడు, నా ప్రియ చెల్లి, జాగ్రత్త నాయనా. మా ఫ్రెండ్ అంటే నాకు ప్రాణం, నా డియరెస్ట్ ఫ్రెండ్ అని అంటారు. వాడి నాన్నకు క్యారెక్టర్ లేదు, వాళ్ళ అమ్మకు క్యారెక్టర్ లేదు. నీ క్యారెక్టర్ బాగుపడడానికి వాడు ఏం చేస్తారా? నీకు మేలు చేయగలడమేనా? పలానా అమ్మాయి పలానా అబ్బాయిని చూస్తున్నాడే, నవ్వుతున్నాడే బ్రోకరిజం చేసేటటువంటిది నీ ఫ్రెండ్ అయితే నీకు మేలుకరంగా ఉంటుందా జీవితం? ఇప్పుడు వాడవుతుంది, రేపు ఇంకొకరిని కూడా పక్కల పట్ట చెప్తుంది. నీ తల్లిదండ్రులు మేలు కోరేవారు నాయనా. నువ్వు లోకపు పోకడలోకి వెళ్ళిపోతున్నావు. నీ ఫేస్ చూసుకోవడానికి అద్దం ఉందిరా. శుభ్రంగా తల దూకో, మంచిగా బట్టలు వేసుకో. ఆ ముఖ వర్చస్సును అందంగా మెరుగుపరచడానికి ఆహారం సిద్ధపరిచే అమ్మా నాన్నకు విధేయత చూపురా. ఫేస్బుక్ ఎందుకురా గాడిది నీకు? అవసరం అంటారా ఫేస్బుక్? ఫేస్బుక్ ఏం అవసరం? ఇన్స్టాగ్రామ్ అంట. గ్రామ్ బంగారం ఎంత ఉంది ఇప్పుడు? బంగారం 1,50,000 బంగారం అయితే గ్రామ్ ఎంత?
15,000 అంటే మనం 10 గ్రాములు కదా, 15,000 గ్రాము. 15,000 ఒక గ్రామ్ కొనుక్కోలేను, ఖర్చు కొనుక్కోలేను, నీకెందుకురా ఇన్స్టాగ్రామ్ ఎదవా అంట నేను. నీకెందుకు ఇన్స్టాగ్రామ్? రీల్స్ చూస్తే నువ్వు గొప్పోడు అయిపోతావా? రీల్స్ చూస్తే నీ చదువు గొప్పగా ప్రయోజనకరంగా మలచబడుతుందా? సొల్లు మాటలు, జొల్లు కూతలు, మనుషుని ఉద్రేకానికి లోను చేసే పాపపు ఎక్స్పోజులు, ఇవి కావాలనా నీకు? ఇవైతే ఎప్పుడూ నువ్వు జయ జీవితం జీవించేది? దీని చుట్టూ తిరిగితే ఎప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునేది? మీ నాన్న బతికుండగానే మీ నాన్న కష్టంలో పాలు పంచుకోవడానికి, అయ్యో నా కోసం 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో మా అమ్మ నాన్న నిత్యం కష్టపడి నా ప్రతి అవసరత తీర్చారు. ముసలిపాయం వస్తుంది, మా అమ్మ నాన్నను కూర్చోబెట్టి ఒక 10 రూపాయలు భోజనం పెడదామనే కృతజ్ఞత లేని జీవితం జయ జీవితం కాదురా నాయన. అది జయ జీవితం కాదది. ఎవర్రా పని పాటలేనోడు చేసే పనులవి? 10th అయిపోయిందా, నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు? ఆ బుక్స్ చదువు. ఉదయాన్నే హ్యాపీగా లేసావు, తెల్లారుజామునే ప్రార్థన చేసుకున్నావు, 1 గంట అలాగే నీ శరీర వ్యాయామం కొరకు గ్రౌండ్కి వెళ్ళు, ఆడుకో. సమయం ఇచ్చాడు దేవుడు చక్కగా. నెక్స్ట్ ఒక గురి కలిగి ఉండు. ఏం సాధించాలనో ఒక గురి కలిగి ఉండు. నేను చెప్పాను కదండి మీకు మొన్న వాక్యంలో చెప్తూ, 2027 సంవత్సరం రావాలంటే ఇంకా 8 నెలలు టైం ఉంది. 7-8 నెలలు టైం ఉంది. 2027 సంవత్సరం మార్చి నెల ప్రసంగాలు రాసుకుంటున్నాను నేను. ఈ సంవత్సరం చెప్పుకొని రేపు జనవరిలో మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా. నా పని దేవుని సేవ చేయడం. అప్పటికి డబ్బులు సంగతి, అరే ముందు దేవుని వాక్యం చదివి దేవుని సందేశాలు సిద్ధపరుచుకుందాం. ప్రభుకి ఇష్టమైతే ఇస్తాడు. నువ్వు మేలో ఉన్నావు, ఏప్రిల్ హాలిడేస్ ఇచ్చారు, మేలో ఉన్నావు. రేపొద్దున జూన్లో స్కూల్స్ రీఓపెనింగ్ అవుతాయి. ఆ రోజు ఇంటర్ బుక్స్ అప్పుడు ముందే వేసుకొని నువ్వు చదవడం ఎందుకు? ఇప్పుడే చదివే ఒకసారి. ఎండ పొద్దున కూడా గాలి తిరుగులు తిరగాలనా? టీవీ పెట్టుకొని నిత్యం నోరు తెరుచుకొని ఈగలంతా లోపల వచ్చి పెంట చేసినాక దాన్ని చూపెట్టుకోవాలనా? సక్సెస్ అయ్యావా? నీ కాళ్ళ దగ్గరకు వస్తాయన్ని. అమ్మాయి చుట్టూ బైక్ వేసుకొని తిరగాల్సిన అవసరంలా. నువ్వు మంచి బ్రతుకు బతికావనుకో, నువ్వు ప్రయోజనకరంగా స్థిరపడ్డావనుకోండి, ఎందరో నీ ఇంటి చుట్టూ తిరుగుతారు. నీ పిల్లోడు మంచోడంతగా, ఉద్యోగం వచ్చిందంటగా, మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయిని ఇస్తాం. నువ్వు స్థిరపడి ఉద్యోగంలో నిలబడ్డావా, మా అబ్బాయికి చేసుకుంటాం, మీ అమ్మాయి మా అబ్బాయికి చేసుకుంటామని నీ చుట్టూ తిరగాలి 10 మంది. నువ్వేంట్రా ఊరకొక్క మాదిరి ఊరమ్మడితే తిరగడం? నువ్వేంటమ్మా ఈ ఫోన్ పెట్టుకొని ఊరంతా తిరగడం, ఊర్లో విషయాలను సేకరించడం? సక్సెస్ కాకపోతే బ్రతుకు దారుణమమ్మా. ముఖ్యంగా ఆడపిల్లలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువు స్థిరపడకపోతే 5 రూపాయలు మల్లెపూలను కూడా భర్త ఆడి ఇచ్చేదాకా కొనుక్కోలేని స్థితిలో ఉంటే, పుట్టిన బిడ్డకు 5 రూపాయలు చాక్లెట్ కూడా భర్త ఇస్తే తప్ప కొనుక్కోలేకపోతే ఆ బతుకు వేస్ట్. ఆ బ్రతుకు వేస్ట్. స్థిరపడలేదోటి కాళ్ళ మీద. నువ్వంటూ సొంతంగా ఒక 10 రూపాయల వస్తువు కొనుక్కోగలిగినట్లు ఉండాలి. ఒక 100 రూపాయలు దేవుని పొలంలో విత్తగలిగినట్టు ఉండాలి. ఏదో మన అమ్మోళ్ళంటే పనులు చేసుకొని కష్టపడుతున్న భర్త చేతికి ఇచ్చి ఆయన ఇచ్చేది మళ్ళీ ఇప్పించుకునేవాళ్ళు. మోడర్న్ యుగం బాగలేదు ఇప్పుడు. అసలు భర్త ఎంతకాలం ఉంటాడో చెప్పలేం, నీతోనే ఉంటాడో లేదో కూడా చెప్పలేం. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత వ్యర్థమైన స్నేహాలు, సంబంధాలు అక్రమ జీవితానికి నాంది పలుకుతూ ఉన్నాయి. ఉన్న ఫలంగా ఒంటరైపోతే ఎలాగ బతుకుతావు? లోకాన్ని జయించు, పాపమును జయించు, ఆజ్ఞ అతిక్రమాలు చేయమాకు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నీకు, వీళ్ళు మస్తు చెప్తారబ్బా, ఇది ఎంజాయ్ చేసే టైం అంటారు. యవ్వనంలో ఎంజాయ్ చేయాలి. అవునా? ఎర్రగుంట్లని పక్కనే ఊరుంది. ప్రొద్దుటూరులో కూడా విషయం చెప్పాను లాస్ట్ వీక్. ఎర్రగుంట్లో ఊరుంది. నాకు తెలిసిన నారాయణ రెడ్డి అని ఒక ఆయన, సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు, స్టోర్ ఉంది ఆయనకు.
2 కొడుకులు, మంచి ఆస్తిపరులు, రాజకీయంలో కూడా పనిచేశాడు. మన వాక్యాన్ని టీవీలో విన్నాడు. మన కింద చిన్న చర్చ ఉన్నప్పుడు మన దగ్గర కూడా వచ్చాడు, ప్రార్థనకు 2-3 సార్లు వచ్చాడు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ, నాకు 2 కొడుకులు అని చెప్తాడు ఎప్పుడు. ఆ ప్రొద్దుటూరు పరిచయకు వెళ్తూ ఆన్ ద వే ఆ రూట్ లో వెళ్ళాం. రెడ్డి గారు మిమ్మల్ని కలవచ్చా? రండి కలవండి అని ఇంటి దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. మా కారాలకు పక్కన పెట్టి వెళ్ళిపోయాం ఇంటి దగ్గరికి. హాల్లో కూర్చున్నాం. వాళ్ళ భార్య వచ్చింది, ప్రేమగా పలకరించింది, టీ ఇచ్చింది, కాఫీ ఇచ్చింది. పెద్దబాబు హైదరాబాద్ లో జాబ్ అన్నాడు. మరి చిన్నోడు అని అడిగాను. రూమ్ లో ఉన్నాడు. పిల్లవండి బయటికి అన్నాను. వాడు రాడు, మనమే పోవాలన్నాడు. అంత గర్విష్ట అనుకున్నాం. గర్విష్టి కాదు, ఏదో చిన్న బలహీనత, 2 కాళ్ళు పడిపోయాయి. యవ్వనస్తుడు, 18 సంవత్సరాలు యవ్వనస్తుడు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో తెలుసు అబ్బాయి. అంత సొగసైన కుర్రోడు, కాళ్ళు 2 పడిపోయాయి. 2 చేతులు ఎత్తి, వందనాలు అంకుల్, మీ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు, నేను కూడా వాక్యం వింటుంటాను అన్నాడు. ప్రార్థన చేశాను, చాలా బాధపడి వచ్చేసాను. ఎక్కడెక్కడో తిప్పారు. అక్కడ స్వస్థతలంటే తిరిగి చెన్నై, హైదరాబాద్, ఎక్కడెక్కడో హాస్పిటల్ అన్ని తిరిగాడు. దేవుని సేవకులు అందరి దగ్గరికి తిప్పారు. లాస్ట్ ఇయర్ చనిపోయాడు అబ్బాయి. ఏ పాటిది జీవితం? ఎవడైనా కమ్ముడితో బండ్లో వెళ్ళి అట్టు కట్టింగులు ఇట్టు కట్టింగులు వేసుకుంటూ, ఏ డివైడర్కు చిన్న రాయి, పెద్దది అవసరం, చిన్న రాయి తగిలితే ఆన్ ది స్పాట్ అయినా చావచ్చు, కాలో చేయైనా పడిపోవచ్చు. ఎంజాయ్ చేయకూడదా వయసు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంజాయ్ చేయకూడదా? యోసేపు ఎంజాయ్ చేయకూడదా? తిమోతి ఎంజాయ్ చేయకూడదా? తీతు ఎంజాయ్ చేయకూడదా? మీ సేవకుడిగా నేను సేవలోకి వచ్చింది కట్టబట్టుకున్నాక వచ్చిన అమ్మ నేను ఎన్నో జీవితాల్లో సక్సెస్ అయితే 10 మంది ఇట్లా చూస్తారు, మన దిక్కు. పడిపోయావా? మనకన్నా తక్కువోడు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, మనకన్నా తక్కువోడు. అందుకే నువ్వు ఏం చేయించాలో తెలుసా? ఆయన అన్నాడు, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ఆ 3వది జీవపు డంబం. అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అమ్మాయి హ్యాండ్సమ్ గా ఉంది. అబ్బా బుగ్గలు పైకి ఉన్నాయి. బుగ్గలు పైకి ఉంటే, అందంగా ఉంటే కడుక్కొని తాగుతారా? తాగుతారమ్మాయి? తెల్లగా ఉంటే కడుక్కొని తాగుతారా? నల్లగా ఉంటే సబ్బు పెట్టినట్టు రోజు గుడలు పెట్టినట్టు ఏం లేదు కదా. నీ కాళ్ళ ముందు నువ్వు నిలబడితే అందంగా ఉన్న అబ్బాయిలు నీ ఇంటి ముందు క్యూ కొడతారు. మా అమ్మాయిని చేసుకున్న వాళ్ళ నాయనళ్ళు, మా అమ్మాయిని ఇస్తామని క్యూ కొడతారు వచ్చి. అంతకుముందు బజార్ అమ్మడికి తిరిగి ఆ అమ్మాయిని చూసి, ఈ అబ్బాయిని చూసి, అట్ట చూసి ఇట్ట చూసి, స్కూల్లో వాడు నవ్వాడు, కవ్వింపుగా మాట్లాడాడు. అయ్యో నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు. నెత్తరతో రాశాడన్న ఉత్తరం. యాకోడిదిరా, యాకోడిది. ఈరోజు ప్రేమలు ఎలాగున్నాయి? 2021 శతాబ్దంలో గొంతు మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ అని చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పండి. ఇంకా సంపుతాడు గొంతులో, ఎడగొస్తాడనయా. నీ కొరకై ప్రేమించి పరలోకాన్ని విడిచి నీకు జయకరమైన జీవితాన్ని ఇవ్వడానికి పరమును విడిచొచ్చాడు చూడు. ఆయన ప్రేమ ముందు అన్ని బలాదూరు. చూడండి, మన వీధిలో, మన స్థానిక సంఘం చుట్టూ బయట చూడండి. స్థిరపడక ముందే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ వాళ్ళ డైపర్లు మార్చుకుంటా ఏంది ముడికడ చేయబెట్టి, నీ ముడ్డి కడుక్కునేదే రాదు, మళ్ళీ దానికి ముడ్డి కడిగేదానికి ఎన్ని లేరా? ఆలోచించేయండి. నీకే సరిగా బట్ట కట్టుకునేది రాదు, ఇంకొక అమ్మాయికి నువ్వు బట్ట కట్టాలి. నీకే బ్రతుకు తెరువు లేదు, నీ ఆకలి తీరడమే కష్టం, ఇంకొక ఆకలి ఎలాగ తీరుస్తాను? జయ జీవితం అంటే స్థిరపడ్డాం. నీ కడుపు నుండి తిని ఎవరికైనా ఇవ్వగలిగిన స్థాయిలో ఉండాలి. నువ్వే దానం చేయండి అని యాచించే స్థితిలో ఉండకూడదు. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, లోకములో దొద్దు,
లోకంలో వద్దండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మన భారతదేశంలోనే. పాశ్చాత్య దేశాల్లో 18 years కంప్లీట్ అయిపోతే తల్లిదండ్రులు వాళ్ళు ఇంకా కనెక్షన్స్ ఉండవు. వాడి జీవనాన్ని వాడే కొనసాగించుకోవాలి. తన కష్టార్జితాన్ని తానే సంపాదించుకోవాలి. మనకే నాన్న పెట్రోల్ పోస్తే కానీ బండి నడవదు కదండి. నాన్న పెట్రోల్ పోస్తే కానీ బండి నడవదు. నాన్న జోబిలో ప్యాకెట్ మని పెడితే కానీ బజార్లో చాక్లెట్ కొనలేవు నువ్వు. అలాంటి నువ్వు స్థిరపడు. అది ప్రతి స్థలములో దేవుడు నీకు ఇచ్చే జీవితం. ఈ పులివెందుల పట్టణానికి వచ్చిన తర్వాత చాలా అట్రాక్షన్స్ వచ్చాయి. మాకు కూడా చాలా అట్రాక్షన్గా 2002వ సంవత్సరం నాకు పెళ్ళయింది. 98 ఇక్కడికి వచ్చాను. 4 సంవత్సరాల్లో సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, ఆటో డ్రైవర్గా ఉన్నాను. ఎన్నో పాపపు సంకేతాలు వెంటాడుతూ వచ్చాయి. స్థిరపడాలి, స్థిరపడాలి. నన్ను నేను పోషించుకోవాలి. నా భార్యను నేను పోషించుకోగలిగినప్పుడే పెళ్లి ఆలోచన చేయాలనుకున్నాను. నన్ను నేను పోషించుకోగలను అన్నప్పుడే వివాహ ప్రయత్నాలు. ముందే నిన్ను పోషించుకోలేవు, వాళ్ళని పోషించు. కొంతమంది దరిద్రమైన తండ్రులు తగలగట్టేదంటే వీడు బేకారుగా తిరుగుతుంటాడు, మనకి పెళ్లి సంబంధం చూస్తారు. ఏంటన్నా మనకి పెళ్లి అంటే పెళ్లి అయితే అన్నా మా వాడు స్థిరపడతాడని. స్థిరపడ్డు వానితో పాటు ఇంకో ఎన్ని గొంతులు కోస్తున్నాడటే. మన సాయిబులు మేలు, ఆ కోని కోసేటప్పుడు నెత్తన కిందికి వచ్చేసి అల్లా అక్బర్ అంటారు. వీడటలా ఇంట్లో వేసి కోస్తున్నారంటే వేసి. వీనికి భూ పెట్టడం దండగా, మళ్ళా అమ్మాయికి భూ పెట్టడం దండగా. వీళ్ళిద్దరికి మధ్య సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. 3 నెలలు చేపట్టుకొని తిరగాలకి ఆయనకి కడుపు వచ్చింటది, వీళ్ళకి బిడ్డలు పుడతారు, మళ్ళా వాళ్ళని జాకాలమ్మా నాయన. ఇదే నా జీవితం. వద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పోవు చోట్ల ఎల్లా నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సహాయం నీకు ఉండాలి. చెప్పండి. రెండవది జయ జీవితం, విక్టరీ ఆఫ్ లైఫ్. మన దేవుడు మరణాన్ని గెలిచాడు, మనం జీవితంలో కొంతన్న గెలవాలి. గెలిచిన వాడిని మార్గదర్శకంగా పెట్టుకుంటారు, ఓడిన వాడిని ఎవరు మార్గదర్శకంగా పెట్టుకోరు. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? ప్రయత్నం చేసావు, గెలవలేకపోయావా? తప్పేం కాదు. ఓడిపోయినట్లు కాదు గెలవలేకపోతే. ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్లు కాదు, మరలా ప్రయత్నించకపోవడమే ఓడిపోవడమట. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా ఒక గురి కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు విన్న దేవా, మహాగణుడు విన్న పరలోకపు తండ్రి, నీ గురునామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ మాటలు జుంటి తేనె ధారల కన్నా మధురమైనవి. అదే సమయంలో కొన్ని బండలాంటి హృదయాలను పగలగొడతాయి. ఇది 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, చెప్పే నన్ను వినే బిడ్డలను ఛేదిస్తుంది. కాబట్టి బ్రతుకు చక్క చేసుకుని ఆయన నీ నామ మహిమార్థమై బ్రతకడానికి కృపనివ్వండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా మా బిడ్డలు మరణ అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొనుకోకుండా వారి కుడి ఎడమ ముందు వెనక మీ భద్రత నుంచి స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుమని, కుటుంబాలు కట్టబడినట్లు సహాయం చేయమని, అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయనైనా మరలా అడుగుటకు మీరు అవకాశం ఇవ్వండి. అడిగిన వాటిని, మరచిన వాటిని, ప్రకటించిన వాటిని మా అంతరంగాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన